కృష్ణా జిల్లా గుడివాడలో టిడ్కో కాలనీ లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఫ్లాట్ల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఎమ్మెల్యే రాము ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇళ్లకు తాళాలు వేస్తామని బ్యాంకు ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ వద్ద లబ్ధిదారులు ధర్నా చేశారు. ఆర్డీఓ కార్యాలయం వరకు ప్లకార్డులతో లబ్ధిదారులు ర్యాలీగా వెళ్లారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. చర్చ అంటే టిట్కో కాలనీ నివాసులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాలుగా అవస్థలు పడుతున్నారో తెలియజేయడం కోసం మేము ఈ సమావేశమయ్యాము. ఈయన రాము గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ఇంటింటికి తిరిగి మేము రుణమాఫీ చేస్తాను వడ్డీతో సహా అని చెప్పేసి అన్నారు. కానీ మాకు ఇల్లు ఇవ్వక ముందు నుంచే లోన్ శాంక్షన్ అయిన దగ్గర నుంచే మాకు ఇంట్రెస్ట్ పడిపోయి 2 లక్షల దాకా అయిపోయింది. ఎవరికి వాళ్ళని కష్టపడుకుంటే తినేవాళ్ళం, లేకపోతే లేని వాళ్ళం, సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు చాలా మంది. ఇందులో కట్టాలంటే చాలా కష్టం. కాబట్టి అదే కాక మౌలిక వసతులు ఏమీ లేవు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఏదైనా అద్దద్దా వచ్చిందంటే రాత్రిపూట ఎక్కడికి వస్తామో వెహికల్స్ సౌకర్యం లేదు, హాస్పిటల్ లేదు, పోలీస్ స్టేషన్ అంటే ఏదో నమ్మకం ఉంది కొంతవరకు. అంగన్వాడీ చిన్నపిల్లల్ని ఎక్కడికి వేసుకుని వెళ్తాను, బయలుదేరాలంటే కాలనీ నుంచి రోజుకు 100 రూపాయలు ఇస్తే గానీ పిల్లల్ని తీసుకురావడానికి రానిపోను లేదు. ఆ పిల్లడు ఏదైనా ఏడ్చాడు గబుక్కుని వెళ్ళాలంటే మళ్ళీ ఇంకో పంపించుకోవాలి. అంగన్వాడీ కూడా కనీసం లేదు, గవర్నమెంట్ స్కూల్ లేదు. అంటే రాము గారు వచ్చి మమ్మల్ని గెలిపించండి, రుణమాఫీ చేస్తామని మా అపార్ట్మెంట్ల దగ్గరకు వచ్చి చెప్పారండి. తర్వాత ఇదంతా పందుల దొడ్లాగా ఉంది, మిమ్మల్ని మేము మారుస్తాం, మేము చేస్తాం, చెందుతాం, మమ్మల్ని గెలిపించండి చెప్పి మా ప్రతి ఫ్లాట్ కి వచ్చి చెప్పారండి. తర్వాత మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడిగినా సరే అసలు మాకు రెస్పాండ్ అవ్వట్లేదండి. అదేమంటే వాళ్ళు అలాగే అంటారు, మీరు వస్తే ఫోన్ చేయండి అని అంటున్నారు. కానీ ఫోన్ చేసినా కూడా మేము వెనగలరామ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు ఏమేలు చేయట్లేదండి. పోలీసు బ్యాంక్ వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది. మాకు సాగు తప్ప మేమైతే అంతంత వడ్డీలు కట్టలేవండి. మరి మేము మమ్మల్ని ఏం చేయమంటారు, ఆయన రుణమాఫీ చేస్తానన్నాడని చెప్పి మేము వెళ్ళాము. ఆయన చెప్పకుండా ఉంటే అసలు మేము వెళ్ళే వాళ్ళం కూడా కాదు, వదిలేసే వాళ్ళం. అంతంత వడ్డీలు మేము పనులు చేసుకునే వాళ్ళం. తెల్లారులైతే గుడివాడ రావాల్సిందే. మరి మేము పనులకు వెళ్ళే వాళ్ళం. అంతంత లక్షలు అంటే ఎక్కడ పేదవాళ్ళకి అదే కదండి ఇచ్చింది. మేము ఉండాలని ఇచ్చారా? పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు మరి అన్నేసి లక్షలు ఎక్కడి నుండి తీసుకొస్తామండి? ఇది మా బాధను మీరు అందరూ ఆలకించి మరి మాకు రుణమాఫీ చేయాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.